ఆ తర్వాత మళ్ళీ ప్రియా గుర్తుంది. ఒకరోజు అలా ఆలోచించి చూశాను. 8 ఏళ్లప్పటి నుంచి తను నాకు తెలుసు. శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయి అని ఇప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా ఏంట్రా వాడితో చెప్పనా? నువ్వు పాత ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తావా? యా. ఏ స్పోర్ట్ ఫైట్ చేసావు? మరి ఎలా చేసావు? ఏంటి, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. ట్రైనింగ్ తీసుకున్నావా? తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. వాట్? నేను ఇక్కడ దిగిపోతాను. రాస్కెల్. సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు. చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్దాం పద. సూర్య, సూర్య లిసన్ టు మీ. లెట్స్ జస్ట్ గో ఫ్రమ్ హియర్. వెళ్దాం పద. ఇప్పుడేరా? సూర్య, నో 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 నో. సూర్య, సూర్య, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ సూర్య. సూర్య, సూర్య వదిలే. సూర్య వదిలే చెప్తున్నానుగా. సూర్య, సూర్య పిచ్చి పట్టిందా నీకు? నేను వద్దని చెప్తున్నానుగా. సూర్య, సూర్య వద్దు. సూర్య, ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఈ దెబ్బలు గుర్తు రావాలి. సూర్య, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? హా సూర్య, వాడికి ఏదైనా అయితే అందరూ చూస్తున్నారు. ఛే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. రౌడీ. వాట్? రౌడీ. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా. ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యుండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజంట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డ మాట్లాడుకోవడం లేదు. హే లాడీ, నథింగ్ లైక్ దట్.
తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. ఉం? నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలని జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. నో, ఏ ఆర్మీ వద్దు, ఏమొద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాలేదు. నేను 4 ఏళ్ళు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ. డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడి నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చెయ్యాలమ్మా. నేను సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పను లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. హార్ట్ టచ్ చేసాడు, వాడు గుడి మీద చేపెట్టేశాడు, నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుడి మీద చేపెట్టేశాను. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయ్యేది. నేనే గెలిచేశాను. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్ట ప్రకారం చేయి. డార్లింగ్. సూర్య ప్లీజ్ మా. డార్లింగ్, నేను చెప్పేది విను. హీల్ బి ఫైన్. హిస్ మేడ్ అప్ హిస్ మైండ్.
మేజర్ కే సూర్య డాడీ. 6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరథంలో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆమెలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆమె. సూర్య, యా, యు లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. Still, I'll try to నో come. నో 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 డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య. నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి. నేను కౌగిలించుకోవాలి. I want to kiss you. I want you to kiss me. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. I realized I missed you so much. I was very happy to see you. Yeah. మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు.
సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. ఇంకా బాగా తెరవండి. ఎక్కడ నొప్పిగా ఉంది చెప్పండి. మిస్సెస్ కృష్ణన్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. వీ కెన్ గివ్ ఇట్ 1 year మ్యాక్సిమం. అంతకు మించి అంటే కష్టం. లాస్ట్ ఇయర్ October 12th అందరి సంతోషం దూరమైన రోజు. సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ మే బై యూ నదర్ ఫ్యూ more months. ఇస్ దట్ ఓకే? వస్తే హార్ట్కే ప్రాబ్లం వస్తుందనుకున్నాను. క్యాన్సర్ వస్తుందని అనుకోలేదు. అదేం పర్వాలేదులే, మీరేం కంగారు పడకండి. దీనివల్లే ఎన్నిసార్లు ఈ దరిద్రాన్ని మానేమని చెప్పాను. And this is a hospital, you know. You can't smoke here. Darling, I know this is a hospital and I'm not smoking. Darling, I'm not smoking. What's wrong with both of them? వెళ్తున్నావు? తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఒకే ఒక్క సంవత్సరం డాడీ, ఎంత మారిపోయారు. బాధతో మీ తల పట్టుకుని కూర్చునేవారు, ఏమీ చెప్పకుండా. అసలు ఆ సర్జరీ చేసుండకూడదనిపిస్తోంది. మీ గొంతు పోయింది, మీ మెడ చుట్టూ ఏదో కట్టినట్టుగా. మిమ్మల్ని అలా చూడలేకపోయాను డాడీ, అందుకే మీకు దూరంగా ఉన్నాను. అది తప్పే. మీ చెయ్యి పట్టుకుని మీ పక్కనే కూర్చుని ఉండాలి, మీకు బాగా దగ్గరగా ఉంటుండాలి. డాడీ, ఐఎమ్ సారీ. ఇవన్నీ మళ్ళీ జరగవు కదా, మళ్ళీ కౌగిలించుకోవడం మళ్ళీ కుదరదు కదా. ట్రైన్ ప్రక్కనే బైక్ వెళ్తుంటే బైక్లో వెళ్ళేటప్పుడు డాడీ, ఏమన్నా కథ చెప్పబట్టున్నాడు. నా వల్ల అవడం లేదురా, కష్టంగా ఉంది. వాడు కథ చెప్పడే తాతయ్య అని అడుగుతున్నాడట. నేను మాట్లాడలేకపోతున్నాను, కథ చెప్పలేకపోతున్నానని బాధపడ్డారు. పెద్దయ్యాక నన్ను మర్చిపోతాడా అని అడిగారు. వాడికి నా గురించి చెప్తూ ఉండండి అని చెప్పారు. సూర్య, వాడికి చెప్తూ ఉండు ప్రియా, నువ్వు ఆయన గురించి. ఆయన మనలో తెలిసి వెళ్ళిపోతారు కదా ప్రియా. శాండిల్స్ ఇక్కడే ఉన్నాయి. అంకుల్, అయ్యి ఓకే? అంకుల్, అంకుల్, డాడీ, అయ్యి ఓకే? డాడీ, అంకుల్, ఏమైంది? అంకుల్. సూర్య, యా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా? నీ బదులు ఇంకెవరూ వెళ్ళడానికి లేదా? డోంట్ గో. డాడీ ఈస్ నాట్ వెల్. నువ్వు ఇక్కడ ఉండాలి. స్టే బ్యాక్. నువ్వు
తనకేమీ కాదు. డాక్టర్ చెప్పారు కదా, ఇంకో 3 నెలల వరకు హీల్ బి ఫైన్. నేను వెళ్ళక తప్పదు. యు నో హౌ ఇట్ ఇస్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే. మిమ్మల్ని చివరిసారిగా చూసింది మొన్న, గుర్తుంది? సారీ. ఏం లేదు, రండి. బయలుదేరావా? 1 అవర్లో బయలుదేరుతాను. ఇట్స్ రెస్క్యూ మిషన్. 3 రోజుల్లో వచ్చేస్తాను. మీరు పడుకోండి, నేను కిందకే వస్తున్నాను. బాయ్ చెప్తాను వచ్చాను. I'll be thinking about you. Be safe. ఎస్ డాడీ. త్వరగా వచ్చే. ష్యూర్. యా. ఇంకేం లేదు, మిగతా వచ్చాక మాట్లాడుకుందాం. డాడీ. బాయ్ సనా. బాయ్. సారీ. గుడ్ నైట్ అంకుల్. నేను వస్తాను. ఉండు. బాయ్ డాడీ. మిమ్మల్ని మర్చిపోలేను డాడీ. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. జీవితాన్ని మళ్ళీ జీవించినట్టుంది నాకు. ఇన్ని రోజులుగా నేను ఇవన్నీ తలుచుకోలేదు. వీటన్నిటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎక్కడున్నారు డాడీ? నన్ను వదిలి వెళ్ళకండి. Come on, guys! Let's go get her! Come on, keep it together! Let's show them who we are! జర్నలిస్ట్ నమ్రతా దత్తిని జమ్మూలో కిడ్నాప్ చేశారు. ఆవిడని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాం. బయలుదేరేటప్పుడు నేను మీకు ఇది చెప్పాలనుకోలేదు. ఇప్పుడు నాతో పాటే ఉండండి డాడీ. That's where they kept her, Major. It's a mushroom factory. Are you sure? Yes, Major. She's in there? Yes. And watch out, there's some activity there. You gotta take them by surprise. Yeah. Jai Hind. Okay, just relax. You're safe hands. This is Indian Army. I'm in charge. Just stay calm. Don't move. Shit, guys, stand back.
This place is wired. Stay calm, okay? We'll get you home. Relax. Just relax, okay? Relax. There you go. It's okay. Come. Hold her. Hold her. Hey, you're a brave woman, okay? Move. Clear? Let's go. You get Manav! Manav, you okay? You better be okay! Move it, boys! Let's get out of here! I don't want anybody inside here, okay? Move it! You read me? You read me? About 2, 3, 4, we are coming in. We need a complaint. It's all over. He's here.
మా డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. మెల్లిగా. సూర్య, ఇట్స్ ఓకే. శ్రేయ, ఏడవకు. సూర్య, ఏడవకూడదు, బాధపడకూడదు. ఇక మీ పిల్లల కోసం మీరు సంతోషంగా ఉండాలి. డాడీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇప్పుడు కూడా మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. ఇది రుక్మిణి కన్న కళ. తన శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వారి డాడీ. పేరుకు తగ్గట్టే కృష్ణుల్లా వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. నువ్వు నిజంగా నీ శౌర్యాన్ని చూపడానికి వచ్చిన వాడివే. ప్రియా, విన్నావా? నీ వైఫ్ని అడిగితే చెప్తుంది. ఏవే? అయ్యో, మీరు మాతో పాటే ఉన్నారు, నాకు తెలుసు డాడీ.